పార్టీ జిల్లా ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రైతు పోరు కార్యక్రమాన్ని 9వ తారీఖున ఈ 9వ నెలలో ఉదయం 9 గంటలకు అందరూ కూడా జిల్లా పరిషత్ వద్దకు చేరుకోవాలని, ముఖ్యంగా ఈ రైతు పోరుని ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది అని అంటే 9వ తారీఖు జరిగే యొక్క కార్యక్రమం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎరువులు సరఫరా సరిగా జరగడం లేదు. ముఖ్యంగా అందులో యూరియా దొరకట్లేదు. కేవలం యూరియానే కాదు, ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల యొక్క ఇన్సూరెన్స్ చెల్లించి ఉంటే ఈ గడిచిన ఖరీఫ్ సీజన్లో, పోయిన ఖరీఫ్ సీజన్లో కూడా చంద్రబాబు నాయుడు రైతుల యొక్క ఇన్సూరెన్స్ని కట్టడం లేదు బ్యాంకులకి. దాని ద్వారా విపరీతమైన భారం పడుతూ ఉంది. అంతేకాకుండా బ్లాక్ మార్కెట్లో ఎరువులు విస్తృతంగా పయనిస్తూ ఉన్నాయి. దాన్ని తక్షణం అరికట్టాలి. ఎట్లయితే మట్టి మాఫియాను, ఇసుక మాఫియాను, ఈ భూములు ఆక్రమించుకునేటువంటి మాఫియాలు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయో, ఈరోజు యూరియా మాఫియాను కూడా తయారు చేసుకుని యూరియాను కూడా మాయం చేస్తూ ఉన్నారు. వీటిని అన్నింటినీ నిరోధించడానికి, వీటిని అన్నింటినీ కూడా మొత్తు నిద్రపోతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేలుకొల్పడాలి. 9వ తారీఖున జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా అనంత వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా మా నియోజకవర్గ సమన్వయకర్త శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో 9వ తారీఖున పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీ తెలుపుతూ కలెక్టర్ ఆర్డీఓ గారికి విజ్ఞాపన పత్రం సమర్పించడం జరుగుతుంది. అంటే 10వ తేదీ